అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మీరు చిన్నగున్నప్పటి నుంచి పాటలు పాడడం ఇవన్నీ చేద్దాం. అంటే మీ పాటలు ఎవరైనా కాపీ కొట్టి పాడుకున్న సందర్భాలేమన్నా ఉన్నాయంటారా? నా పాటలు కాపీ కొట్టి పాడిన వాళ్ళు ఎవరు లేరండి. ఆ! కొంతమంది ఆర్కెస్ట్రాలో పాడుకుంటారు. అయితే ఈ రఘుకుల తిలక నాకంటే ముందు చాలామంది చేశారండి. హ్మ్. కాకపోతే ఏంటంటే భగవత్ సంకల్పం నా పాట హిట్ అయ్యి జనం ఆదరించారు కాబట్టి ఇది ఫేమ్‌లోకి వచ్చింది. హ్మ్. అంతకుముందు వాళ్ళు పాడారు. ఇదే స్టైల్ ఉంటుంది. ఓకే. కాకపోతే మ్యూజిక్ కంపోజిషన్‌లో కొంచెం తేడా ఉంటుంది. తేడా ఉంటది. హ్మ్. అంటే ఇప్పుడు 'కమింగ్ సూన్' ఈ పాట వస్తుంది. ఆ తర్వాత ఇంక ఇట్లా పాటలు ఇంకా ఉన్నాయా అండి? స్టోరేజ్‌లో ఉన్నాయా? పదాలు ఉన్నాయి కండి. పదాలు. అసలు మన గట్టి పదాలు ఉంటాయి రెండో చరణంలో. ఆ! ఆ! ఈ పాట తర్వాత ఇంకా ఇంకా ఇలాగే ఈ కంటిన్యూ పాటల ప్రయాణం ఇంతేనండి. ఇంకా ఆపేది ఉండదైతే. అసలు ఆపేది ఉండదు. ఆ! నేను బ్రతుకున్నంత కాలం. ఆ! కాకపోతే ఏంటంటే ఈ రోజున మన అదృష్టం తలుపు తట్టి ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చి ఏ పాట పాడమన్నా పాడతా కానీ డివోషనల్ వదిలిపెట్టను. హ్మ్. అది మనకు బ్రతుకు తెరువుని ఇచ్చింది అది. దాన్నే నమ్ముకుని ఉన్నాం. నేను ఆ శక్తి ఉన్నంత వరకు హైందవ ధర్మం కోసం పోరాడుతూనే ఉంటా. ఓకే. హ్మ్. అంటే ఇప్పటిదాకా ఎన్ని అవర్స్ వచ్చుంటాయి ఈ పాటకి? ఈ పాటకి ఎంత వచ్చిందో అవన్నీ కూడా మా బాబాయ్ చూసుకుంటాడు. వ్యూస్ అయితే 11 మిలియన్ దాటిపోయింది. ఇంకో ఛానల్లో 46 లక్షలు దాటిపోయింది. హ్మ్. ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. ఎవరు పెట్టడానికి కూడా లేదు మా పాట. హ్మ్. అది టాపిక్లో ఉంది. ఎవరైనా పెట్టుకున్నా క్లైమ్ పడుతుంది. అవును. ఇంకొకటి అంటే ఇప్పుడు నాగబాబు గారి సైడ్ నుంచి కాకుండా ఇంకా వేరైనా వాళ్ళ సైడ్ నుంచి కాల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అంటే మీకు కాల్స్ అంటే అప్రిషియేట్ చేస్తా వచ్చినాయండి చాలా కాల్స్. ఇక ఇండస్ట్రీ నుంచి అయితే వాళ్ళే చేశారు. ఇక ముందు ముందు ఏం జరిగిద్దో చూడాలి. మొన్న నిన్న రీసెంట్గా రచ్చరవి గారు జబర్దస్త్లో ఉంటారు. అవును. వారు కూడా వచ్చారు, సన్మానం చేశారు. వారికి తగినటువంటి సలహాలు కూడా చెప్పాడు. హ్మ్. ఇట్లా చాలామంది పిలుస్తున్నారు చెప్తున్నారండి. హ్మ్. ఇక ఆ భగవంతుడు రామయ్య తండ్రి ఎక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇంకెక్కడ తీసుకెళ్లాలో నా బాధ్యత అంతా ఆయన మీద పెట్టాను. ఆయన ఇటు తీసుకెళ్తే అటు వెళ్ళటమే. అయ్యప్ప స్వామి నుంచి మొదలై మీ పాట ఆ. శ్రీరాముడి దాకా అవును. వచ్చి ఆగింది. ఇంకా మిగతా కూడా ఆ, ఆయన ఇక్కడ ఉండమంటే ఉంటా. ఆ, ఆయన చాలే నీ సేవలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి. అంటే నాకు రక్షకుడు ఆయన. ఉమ్. ఇక ఆయన మాట జవదాటేది లేదు. ఇప్పుడు అన్ని విధాలుగా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు అయితే. సంతోషంగా ఉన్నానండి. సంతోషంగా ఉన్నారు. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చాలా మంది సెల్ఫీలు అడుగుతుంటారు, మీతో సెల్ఫీ కానీ తర్వాత అవునవును. ఒక పాట పాడండి అని చెప్పేసి. అంటే ఎలా ఫీల్ అవుతారు అసలు? అసలు మొన్న ఉమ్. గుంటూరు బృందావన్ గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి అక్షయ తృతి సందర్భంగా కళ్యాణం జరుగుతుంది. తిరుపతి నుంచి అక్కడ ఉన్న వాళ్ళు వేద పండితులు వచ్చారు. వాళ్ళందరూ ఈ పాటను వాళ్ళే. ఉమ్. సరే ప్రోగ్రాం పెట్టాలండి, ప్రోగ్రాం మీద పెట్టండి, దాంతోపాటు సన్మానం అని చెప్పారు. సరే ఆయన ఒక్కసారి ఆ పంతులు గారు తీసుకొని ఈ దన్నున్న గాయకుడు రఘుకుల తిలక రారా పాట పాడిన సింగర్ అని చెప్పాడు. ఉమ్. ఇక 10,000 మంది ఉన్నారట. అసలు ఎంతమంది వచ్చారు, ఎన్ని సెల్ఫీలు తీసుకున్నారు, ఎంతమంది బాగా పాడారండి అని అప్రిషియేట్ చేశారు. ఉమ్. అసలు ఆ ఆనందం అసలు మామూలు ఆనందం కదండి. వాళ్ళందరూ భగవద్ బంధువులు. ఏడుపు వచ్చిందా ఆ టైంలో? ఏడిపోయిందండి. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక సెలబ్రిటీ లెవెల్లో ఇంతమంది. ఇప్పుడు మన రీసెంట్గా హైదరాబాద్లో నేను వచ్చినప్పుడు క్యాబ్లో ఇటు ఛానల్కి వెళ్తూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు రఘుకుల తిలక విన్నానన్న వాళ్ళే. ఇంక తెలియని వాళ్ళు ఎవరు లేరు. మారుమూల కూడా వెళ్ళిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇంకా అదర్ కంట్రీలో కూడా మీ పాట ఎప్పటికీ మారుమోగుతుంది. కొంతమంది మన కోడ్ 91 కదా, అవును. అమెరికాకి ఇంకో కోడ్ ఉంటుంది. ఇట్లా వాట్సాప్ నంబర్లు ఉంటాయి ఇందులో. ఉమ్. ఇప్పుడు ఆ దేశం కూడా వెళ్ళింది ఈ పాటని. ఉమ్. వాళ్ళు ఏమంటే మేము ఫ్యామిలీతో ప్రతిరోజు వింటామని చెప్తారు. ఉమ్. అసలు ఇంతకన్నా కావాల్సిందే ఉందండి. మీకు ఇన్ని సాంగ్స్లలో అంటే ఇప్పుడు రఘుకుల తిలక కాకుండా ఇన్ని పాటలలో మీకు బాగా నచ్చిన పాట ఏమన్నా ఉందంటారా? అంటే బాగా నచ్చిందంటే ఈ పాటల్లో కొన్ని బాధాకరమైన పాటలు ఉంటాయండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలని నాకు ఉంటుంది. ఇంట్లో పరిస్థితులు సహకరించు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా హృదయాలు నత్తుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని ఓ పాట రాశాడు. ఉందా పాట? అవునండి. కార్తీకం రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకుని దీక్ష చెయ్యమంటుంది. ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా కానీ నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు. శరణం శరణం అయ్యప్ప స్వామి, శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి, శరణం అయ్యప్ప. పందళ రాజ్యాన పాము పడగల నీడన,
వెలసీనాడు అయ్యప్ప స్వామి శబరి కొండన, స్వామి చక్కన స్వామి పలుకు చక్కన, నిన్ను చూసిన జన్మ ధన్యం అయ్యేనా. అది చాలా బాగుంది అసలు పాట. అంటే ఇదొక ఫీల్ అన్నమాట. అంటే అయ్యప్ప మాల వేసుకోవాలనే ఒక ఆకాంక్ష మనసులో ఉంటది, కానీ సహకరించాలిగా. సహకరించాలి కదా. అదే. సో చాలా ఫీల్తో పాట. అంటే మరి ఈ సాంగ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఏదండి, ఈ పాటని ఎందుకు వదిలేము. వదిలేదా? మా ఛానల్లో ఉన్నాయండి ఈ పాటలన్నీ. దీనికి ఎన్ని వ్యూస్ వచ్చింటాయండి? ఏమో తెలియదండి, మా బాబాయ్ చూసుకుంటే అయితే అన్నిటికీ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే మన ఛానల్ లోకల్లో చేయటం వల్ల అప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువ, ఇప్పుడు ఛానల్ వెళ్తానే ఉంది, అన్ని పాటలు చూస్తున్నారు ఈ ప్రేక్షకులందరూ కూడా. ప్రేక్షకులంతా కూడా. సో ఇంకా మంచిగా కూడా మీకు మంచి ఇంకా ఇలాంటి పాటలతో ఇంకా ముందుకు రావాలని, ఇంకా ఇంకెన్నో పాటలు కూడా మీకు మంచిగా రావాలని, అంటే మీకు మంచి ఇప్పటికి ఆల్రెడీ ఫేమ్లో ఉన్నారు, ఇంకా మంచి పేరు రావాలని కూడా మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు మరి ఒక్కసారి కంగ్రాచులేషన్స్ అండ్ శుభాకాంక్షలు మా ఛానల్ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా అన్న చెప్పిన పాటలు, ఎందుకంటే ఆ పాటల్లో చాలా డెప్త్ ఉంది. ఇక కమ్మింగ్ పాట కూడా అన్న వినిపించాడు కదా, ఈ పాటను కూడా మీరు ఆదరాభిమానాలతో ఎంతో హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.